ఏం శేషమ్మా? పిల్లవాళ్ళ బడి జీతానికి వచ్చానమ్మా. విమలా, శేషమ్మా, పిల్లలంతా కులాసగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? మీ దయవల్ల అంతా కులాసాగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. ఏమ్మా? విమలా, చిన్నమ్మ గారు రెడీగా 5 రూపాయలు తీసుకురా. సరేనమ్మా. పిల్లల్ని బాగా చదివించు. చిన్నప్పుడు చదువుకుంటేనే పెద్దప్పుడు వృద్ధిలోకి వస్తారు. నువ్వేమీ ఆస్తులు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. బాగా చదివిస్తే అదే 10,000. అమ్మా, ఈ అనవసరం ఖర్చులు ఎందుకని చిన్నమ్మగారు చెబుతున్నారమ్మా. మామూలుగా మనం ఇస్తున్నామని నువ్వు చెప్పలేదు? చెప్పానమ్మా, కానీ ఆవిడ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు. చదువుకే కదా మనం ఇస్తున్నాం, వాళ్ళకి అది ఎంతో ఉపకారం చేసినట్లుంటుంది. అందుకని డబ్బు దానం చేయమంటారా? ఆయన ఎంత కష్టపడి డబ్బు కనిస్తున్నారో నాకు తెలుసు. భలే పుష్ప, చూడండి, అక్కడ వస్తాను వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి డబ్బు దానం చేయమంటుంది. ఈ అనవసరపు ఖర్చు ఎందుకని నేనంటాను. వయసులో చిన్నదానివైనా పెద్దదానివి. రాధా, ఇక ముందు డబ్బు విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దు. అన్ని విషయాలు మన పుష్పే చూసుకుంటుంది. గోపాల్, అమ్మా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా? ఓ, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే కారు తీసిపోయి పట్టుకొస్తాను. అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కలకలలాడుతాం. ఇదిగో 10 రూపాయలు, మంచి చూసి పట్టుకురా. నాకేదైనా ఇస్తే పనిలో పని నేను కూరలు తెచ్చుకుంటానమ్మా. చిల్లర డబ్బులు లేవే. సరే, ఉంచుకో 10 రూపాయలు. చాలా రోజులైంది. గోపాల్, ఇలారా. ఇక ముందు నువ్వు నా మాట విను. నీకు ఎప్పటికైనా ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడుగు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండు. ఏ? ఓ, దానికేమమ్మా, మీ ఆర్డర్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఎలాగుందంటారు డాక్టర్ గారు? నిన్న రాత్రి కంటి మీద కునుకు లేదు, వాంతులు కూడా ప్రారంభించాయి. ఒంట్లో మరేం లేదు. గుడ్ న్యూస్ ఫర్ యూ. మీకు కొడుకు పుట్టబోతున్నాడు. భార్య గర్భవతి అయ్యారు. వాంతులు తగ్గడానికి ఈ పౌడర్ తెప్పించింది. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. మనకి ఏదో ఒక్కటే లోటుగా ఉంది సార్. కాలం నాడు కడుపును ఒక్క కొడుకు కలిగితే ఇంకా కావాల్సిందే ఉంది. అన్నట్టు పుష్ప లోపల ఉందండి. లోపలికి వెళ్ళండి. చెప్తాను. ఈ మందు తెప్పించవండి. అవసరం వస్తే కబురం పడి మళ్ళీ వస్తాను. నమస్తే డాక్టర్. రండి మావా, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అన్నట్టు ఒక శుభవార్త విన్నాను. ఏమిటది మావా? కూర్చోండి. పరమేశ్వరుని కృప మన పైన చాలా ఉంది. నీకు పుట్టబోయి కుమారరత్నాన్ని భుజాల మీద ఎక్కించుకుని హాయి అని తిరగాలి ఎంత సరదాగా ఉందో తెలుసా? అన్నట్టు నీకు ఎన్నో మాసం. మాసం లేదు, గీసం లేదు, నాకేమీ లేదు. గారికి 3వ నెల. అంతేనా? నీకేమో నన్ను సంతోషించానే. వృద్ధాశ్రమం అయిపోయింది. ఛా, ఆమె కడుపును కొడుక. అప్పుడు నీ గతి ఏమిటి? నిన్ను నమ్ముకుని ఉన్న నా గతి ఏమిటి? పోనీలే మావా, ఆయనేమో పిల్లల కోసం తప్పిస్తున్నారు. వారు సంతోషంగా ఉంటే అదే 10,000. ఓ సిదరిదానా, అలాగైతే మళ్ళీ వెనకట్లాగా నలుగురిలో గజ్జె కట్టుకుని తోమని రోడ్డు మీద ఆడవలసిందే తెలుసా? అవేం మాటలు మావా? ఏం మాటలా? ఆమె కడుపును పిల్లాడు పుడితే ఇక నీ ఆటలు సాగవు. పిల్లాడి మీద ప్రేమ చేత ఆయన అక్కడే కట్టుబడి ఉంటాడు. జాగ్రత్త. దానికి ఏం చెయ్యాలి? అలా అడిగా బాగు. ఇలా రా. ఏమిటి రాధా కొడుతున్నావు? చూడండి, వెరీ నైస్ డిజైన్. ఇంకే పుట్టబోయే పిల్లాడికి అప్పుడే చొక్కా కొడుతున్నావు అన్నమాట. టెలిగ్రామ్ వచ్చిందండి. ఏది? ఎక్కడి నుంచండి ఆ టెలిగ్రామ్? ఏ మాట్లాడరే? ఆలమూరులో
మన షుగర్ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. నిలుచున్న పడంగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు మేనేజర్. నేను వెళ్ళకపోతే చాలా నష్టం వస్తుందట. కానీ ఈ సమయంలో నిన్ను విడిచి ఎలాగా వెళ్ళడం అని. నాకేం భయం లేదు, వెళ్ళినట్టు. నాకు సాయంగా పుష్ప ఉందిగా. ముందు మన ఇల్లు సంగతి చూడండి. నమస్తే. అలా చేయండి బాబు, అలా చేయండి. పుష్ప రాధమ్మ గారిని కంటికి రెప్పలా కాస్తుంటుంది. పైగా చాకరీకి చచ్చినంత మంది ఉన్నాం. ఈ లోపల ఏదన్నా డేంజర్ అయితే అర్జెంటుగా తమకు టెలిగ్రామ్ ఇస్తాను. లక్షల మీద వ్యాపారం బాబు, డబ్బా మన్నా. వెళ్ళండి. పుష్ప, రాధని నీకు అప్పచెప్పి వెళ్తున్నాను. ఎలా చూసుకుంటావో చాలా జాగ్రత్త సుమా. వెళ్ళిరానా? గోపాల్, ఈ 100 రూపాయలు ఉంచుకో. నేను చెప్పింది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకో. ఇంకా ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలియదు. ఎవరికి తెలియకుండా చేయాలి. జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు. ఇదిగో, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యా, వీడి పీడ వదిలింది. మామ, ఆ సుశీల శని ఎలా వదిలించుకోవడం? దానికి నేనంతా ప్లాన్ వేసేసి ఇచ్చేసానుగా. ఇదిగో ఈ పౌడర్ కాఫీలో కలిపేసి ఇచ్చేస్తే 2-3 రోజులు ఒకటే డల్, మూసిన కన్ను తెలియదు. మామ, మీ బుర్రే మెడ్రాస్ మ్యూజియంలో పెట్టాలి. పుష్ప, పిల్లాడు ఇక్కడ చూడొద్దు. పిల్లాడా? అక్క, పిల్లాడు ఇక్కడ చెప్పు పుష్ప. అక్క, పిల్లాడు పుట్టిన కొంతసేపు వరకు ప్రాణంతోనే ఉన్నాడు. తర్వాత మన అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడక్క. అయ్యో దైవా, నేనెంతో పాపాత్మురాల్ని. నా పిల్లాడేడు, ఒక్కసారి నన్ను చూడనివ్వండి, చూడనివ్వండి. వద్దక్క, ఈ స్థితిలో మరి పిల్లవాడిని చూడకూడదు. అసలు ఆ కుర్రాడు వికలాంగుడుగా పుట్టాడు. డాక్టర్ కూడా మిమ్మల్ని చూపించవద్దండి. అయ్యో, నా పిల్లాడిని కళ్ళారి చూసుకోలేదు. మీరు ధైర్యం వహించి అమ్మగారికి ధైర్యం చెప్పాలి కానీ మీరే ఇలా విచారిస్తే అలాగా? మనుషులంటే ఏమిటి? మట్టి బొమ్మలు. ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనపడటం లేదు. ఇలా ఉంది మాయా ప్రపంచం. అవును, అసలు పిల్లలు లేదంటే ఒకటే విచారం. లేక లేక ఒకటి కలిగి మనకు దక్కలేదంటే వేరే చెప్పేదేముంది? ఇంతకే ఆ కుర్రాడికి భూమి మీద లోకలేకపోయి ఏం చేద్దాం? మనకు ప్రాప్తం లేదు. భగవంతుని అనుగ్రహం ఇలా ఉంది. ఎంత విచారించినా ప్రయోజనం లేదు. ధైర్యం వహించండి బాబు. సన్యాసి సుఖి, సంసారి దుఃఖి. ఎవడాయ్ ఎవడాయ్ అప్లోడ్ వస్తున్నాడు, అప్లోడ్ వస్తున్నాడు. రోడ్డు మీద దాక్కోండి, మంచకి దాక్కోండి. అప్పలసం గారు, అప్పలసం గారేనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళటానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుంటానికి వెళ్ళుంటారు కదా. ఏవో 1,00,000 పనులు ఉంటాయి. మగవాళ్ళ పనులు ఆడవాళ్ళ మాతో చెప్తారేమిటి? అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్లే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్ళదారి వదలవలసిందేనా అని. అమ్మో 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 అమ్మో! ఏమండి, కడుపు నొప్ప? అవునండి. ఇంకా ఎక్కువగా ఉందండి కడుపు నొప్పి? ఎక్కువగా ఉందండి. ఏమండోయ్, మీకు దండం పెడతానండి. ఏమండోయ్, మీకు దండం పెడతానండి. ఆ రోడ్డు మీదకి వెళ్ళి సోడా తీసుకురండి. అమ్మో! సోడా ఎందుకండి? డబ్బు చెప్పండి. చెబుతానండి, చెబుతానండి. వెళ్ళరాండోయ్, 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 వెళ్ళరాండోయ్. పెళ్ళ అంటే ఇలా ఉండాలి. ఆడోకరా అదే అమ్మగారిని అడిగి ఏదైనా పెట్టిస్తాను. ఆడుకో.
అయ్యో పిల్లాడు. నేను చూడకపోతే పిల్లాడి నూతిలో పడిపోను. నువ్వెంత పనిలో ఉన్నా పిల్లాడు ఏమయ్యాడో అని కాస్త వెనక్కి తిరిగి చూసుకోవద్దు. అంత పరధ్యానంగా ఉంటే ఎలాగా? నన్ను చూడలేదు అమ్మగారు. అదేటో కానీ ఈ పిల్లోడు కూకోబెట్టుకాడు, కూకోడు. 2 తగలితే సరే బుద్ధి వస్తుంది. కంటి పిల్లాడు పాపం, వాడికి ఏం తెలుసు? పెద్దదాన్ని నువ్వు చూసుకోవాలి కానీ మా నాయన. ఏమండోయ్, ఈ మధ్యన అక్క బుద్ధి బొత్తిగా మారిపోయిందండి. ఏ మన వంశావళి ఏమిటి, మన గౌరవం ఏమిటి, ఎగ్గు సిగ్గు లేకుండా ఆ వీధులు వచ్చే వాళ్ళ కుర్రాడితోటి రాసుకుని పూసుకొని తిరుగుతుంది. అంతతో చాలించిందా? అవ్వ, వాడిని ఇంట్లో కూడా తీసుకొస్తుందండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీరు కాస్త భయం చెప్పాలి. సరే చూద్దాం. లచ్చి, ఇవి నీ కొడుక్కి పెట్టు. అమ్మగారి లోగులు చల్లగా ఉండాలి. చూడమ్మ చూడు, చుక్కడుగా చూడు, పిల్లడుగా కొంచెం పోతాను బాబు. ఏడవకు బాబు, ఏదో పోతేని బళ్ళోకి వెళ్ళు. నేను ఇవాళ బడిలోకి ఏ ఇంటికెళ్ళావు? నాకు ఎక్కడ పుస్తకం కొనిపెట్టు, అప్పుడు బడిలోకి వెళ్తాను. మీ బాబు రాని రేపు కొనమంటాండి. మా బాబు ఎప్పుడు రేపు గీపు అంటున్నాడు. మన పక్కింటి అబ్బాయి చూడు, కొత్త చొక్కా తొడుకున్నాడు, కొత్త పుస్తకం కొనుక్కున్నాడు. సరేలే, రేపు దేవగారిని అడిగి కొనమంటాను. ఈ ఆడకి వెళ్ళు బాబు. దేవుగారిని అయితే ఎందుకు నేనే అడుగుతానమ్మా. చిన్నమ్మగారు తెలియకుండా అడిగాను బాబు. సరేనమ్మా.